మణీందర్ సింగ్ ప్రో కబడ్డీ సీజన్ 10 ఆక్షన్లో ఈ స్టార్ ప్లేయర్ని 2,12,00,000కి దక్కించుకోవడం జరిగింది బెంగాల్ వారియర్స్. బట్ ఈ 2,12,00,000కి న్యాయం చేయలేకపోయాడు మణీందర్ సింగ్. కేవలం 197 రైట్ పాయింట్స్ని, ఒక ట్యాకిల్ పాయింట్ని మాత్రమే సాధించగలిగాడు ఈ సీజన్లో మణీందర్ సింగ్. ఒక రకంగా ఇది మంచి పర్ఫార్మెన్స్ అయినప్పటికీ 2,12,00,000కి తగినటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఇది కాదని చెప్పాలి. ఓవరాల్గా ఒక వన్ మ్యాన్ షోని బెంగాల్ వారియర్స్ మణీందర్ సింగ్ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆ వన్ మ్యాన్ షోని డెలివర్ చేయడంలో మణీందర్ సింగ్ విఫలమయ్యాడని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో మణీందర్ సింగ్ని వాళ్ళు రిలీజ్ చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఈసారి FBM కార్డ్ని కూడా మణీందర్ సింగ్ పైన ప్రయోగించే అవకాశం లేదు బెంగాల్ వారియర్స్. అండ్ ఈసారి తెలుగు టైటన్స్ కూడా మణీందర్ సింగ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ సీజన్లో వాళ్ళు పవన్ జరావత్ పైన భారీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాస్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో మరో సీనియర్ ప్రో పైన భారీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి లూజ్ అయ్యే కంటే కూడా ఒక యంగ్ ప్లేయర్ని నమ్మి అతనిపైన కొంతమేరకు బడ్జెట్ని ఇన్వెస్ట్ చేసి మిగిలిన బడ్జెట్ని డిఫెన్స్లో ఇన్వెస్ట్ చేసి బెటర్ రిజల్ట్స్ వస్తాయి కదా అనేటువంటి ఆలోచన ధోరణితో తెలుగు టైటన్స్ ఉండే అవకాశం ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు గైస్? ఈసారి తెలుగు టైటన్స్కి మణీందర్ సింగ్ వస్తాడో రాడో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్గా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.